మార్నింగ్ మ్యాగజైన్‌కి స్వాగతం. ప్రముఖ దినపత్రికలో వస్తున్న వార్తల వెనక జరుగుతున్న పరిణామాలు చూద్దాం. ఈనాడు చూస్తే రాయలసీమ పారిశ్రామిక అభివృద్ధికి నూతన శకం ప్రారంభోత్సవ కార్యక్రమం జేఎస్‌డబ్ల్యూ రాయలసీమ స్టీల్ లిమిటెడ్ ఆంధ్రప్రదేశ్ పారిశ్రామిక ప్రగతికి ఉక్కు భరోసా, ఉద్యోగాల కల్పనకు సరికొత్త చిరునామా అన్నటువంటిది ఒక అడ్వర్టైజ్ చేశారు. అన్ని పత్రికల్లో కూడా చేసుకొచ్చారు. ఆహ్, ఒకే అదే ఇదేదో సినిమాలో ఉంటది. 'చెల్లి పెళ్లి జరగాలి మళ్ళీ మళ్ళీ' అన్నటువంటిది. స్టీల్ ప్లాంట్ విషయంలో అదే. 2019 ఎన్నికలకి ముందు చంద్రబాబు నాయుడు ఒకసారి శంకుస్థాపన చేశారు. అయితే అప్పుడు జిందాల్ కాదు, స్టీల్ ప్లాంట్ అని. సీఎం రమేష్ నిరాహార దీక్షకి కౌంటర్‌గా అంటే నిరాహార దీక్షని విరమింపజేయడానికి అన్నట్టు. ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి జిందాల్ వాళ్ళతో మాట్లాడి అక్కడ స్టీల్ ప్లాంట్‌కి శంకుస్థాపన చేయించాడు. పనులు ప్రారంభమయ్యాయి. ఈలోపు జగన్ దిగాడు. ఇప్పుడు 2 సంవత్సరాల నుంచి ఆ ప్రాజెక్టుని పూర్తి కానీయకుండా అడ్డుకున్నారు. ఏకంగా జిందాల్ మీదనే కేసులు పెట్టే ప్రయత్నం చేశారు. ఇప్పుడు ఇన్ని రోజుల తర్వాత ఒక 2 ఏళ్ల తర్వాత జిందాల్‌తో మళ్ళీ క్రిందటిసారి పెడతానన్నోడితోనే అప్పుడు శంకుస్థాపన చేసినోడితోనే మరొకసారి శంకుస్థాపన. కాకపోతే మంత్రులు మారారు. ఇప్పుడు కుమారస్వామిను దేవ మన ఇది శ్రీనివాస్ వర్మ అటెండ్ అవుతారు. కాకపోతే ఈనాడు చూస్తే అమేయ శక్తి అద్వితీయ దీప్తి అన్నటువంటి వార్తని హైలైట్ చేసి ప్రపంచం ఎన్నో సామ్రాజ్యాల వైభవాన్ని చూసింది, మరి ఎన్నో రాజ్యాల ఉదయాస్తమయాలను సాక్ష్యంగా నిలిచింది. కానీ తనంత తాను ఎదగడమే కాకుండా ప్రపంచ కళలకు చిరునామాగా ప్రజాస్వామ్య భావనలకు ఆలంబనంగా మారి ఆర్థికం, ఆవిష్కరణం, విజ్ఞానం, వినోదం, రణం, వితరణం, యంత్రం, తంత్రం ఇలా అన్నింటి ప్రపంచంపై తనదైన ముద్ర వేసిన అరుదైన ఘనత యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా అది అంటూ అమెరికా గురించి ఒక పెద్ద స్టోరీని హైలైట్ చేశారు. అయితే పల్లె సీమలలో ప్రగతి బాటలు అంటూ విబి రామ్జీ అమలుతో స్వర్ణాంధ్ర వికసిత్ భారత్ సాకారం 125 కాదు 185 రోజులు ఉపాధి కల్పించే పథకం ఇది. రాజధానిపై గొడ్డలపాటి రోజుకో మాట మాట్లాడుతూ త్వరలోనే మదనపల్లిలో ఉద్యాన హబ్కి శంకుస్థాపన. విబి రామ్జీ ప్రారంభోత్సవంలో ముఖ్యమంత్రి చంద్రబాబు, కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ సహా పలువురు మంత్రులు హాజరు అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి సందర్భంలో ఎక్కడికన్నా పనులకి శంకుస్థాపనకి ఇనాగరేషన్కి వెళ్తే దాని గురించినే 90% మాట్లాడేవాడు. ఒక 5 నిమిషాల ముందు మాత్రం ఆ నెలలో లేదా ఆ మధ్య కాలంలో చంద్రబాబు నాయుడు చేసిన విమర్శలకి ప్రతి విమర్శ చేసేవాడు. అది కంప్లీట్ అంతే. ఎంతసేపటికి తను చేసింది చెప్పుకునేవాడు. ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు తను చేసింది చెప్పుకోవడం కంటే జగన్ నామస్మరణే నిరంతరం నడుస్తుంది. అక్కడ విజి రామ్జీకి జగన్కి ఏమైనా సంబంధం ఉందా? ఉపాధి హామీకి జగన్కి ఏమైనా సంబంధం ఉందా? పోనీ అంతకు ముందు రోజు విమర్శించలేదా? ఎక్కడికి పోయినా ఏ వేదిక మీదకి పోయినా సరే జగన్ని విమర్శించకపోతే, జగన్ గురించి మాట్లాడకపోతే మనసు సహించలేనటువంటి పరిస్థితిలో అంతటి తీవ్రమైనటువంటి ద్వేషం ఏంది అంటే తన కొడుకు భవిష్యత్తు కోసం ఇంకొకళ్ళ కొడుకు జీవితం నాశనం కావాలన్న కోణంలో ఒక విష ప్రచారం నిరంతరం సాగిస్తూ ఉన్నారు. ఇకపోతే మన రాజధాని విజయవాడే, అమరావతి కాదు, అందరం ఇక్కడే ఉంటాం. క్రాంతి కుమార్ కుటుంబానికి వైకాపా అండగా నిలుస్తుంది. బాధిత కుటుంబాన్ని పరామర్శించాక జగన్ వ్యాఖ్యలు. రాష్ట్ర రాజధాని అమరావతి కాదని విజయవాడని వైకాపా అధ్యక్షుడు జగన్ పేర్కొన్నారు. తన చావుకు కృష్ణలంక సీఐ నాగరాజు కారణమని సెల్ఫీ వీడియో తీసుకుని ఆత్మహత్య చేసుకున్న క్రాంతి కుమార్ కుటుంబాన్ని విజయవాడలోని లబ్బిపేటలో గురువారం పరామర్శించిన అనంతరం విలేకరులతో మాట్లాడుతూ జగన్ వ్యాఖ్యలు చేశారు. ఇదంతా కూడా జరిగింది రాజధానిలో, సోకాల్డ్ క్యాపిటల్, సోకాల్డ్ రాజధానిలో. వాస్తవం చెప్పాలంటే అమరావతి కాదు, మన రాజధాని విజయవాడే. మన రాజధాని చంద్రబాబు పక్కనే ఉంటారు, అందరం ఇక్కడే ఉంటాం. కళ్ళెదుటే పోలీస్ స్టేషన్, సిపి, డీజీపీ, హోంమంత్రి, ముఖ్యమంత్రి ఆఫీసు అని జగన్ అన్నారు. అసలు వార్త కంటే ఈ కొసరనే హైలైట్ చేయాలి. అసలు ఆ క్రాంతి కుమార్ని ఎందుకు చచ్చిపోయాడు, ఎవరు చంపేశారు, పోలీసులు ఎందుకు వేధించారన్న వార్త మాత్రం జగన్ చెప్పింది. ఆ పాయింట్స్ అస్సలు టచ్ చేయాలి. 8 ఏళ్ల నుంచి ఒక్క కేసు కూడా లేని వ్యక్తిని ఎందుకు వేధించారు అన్నది జగన్ ప్రశ్న. అది పక్కకి తీసుకెళ్ళి రాజధాని అన్న చర్చ వైపుకి తీసుకెళ్ళడం. వీళ్ళు జర్నలిజం చేస్తున్నారా, వ్యభిచరిస్తున్నారా అన్నది వాళ్ళ ఇష్టం. లేకపోతే ఏ ఆధారిత కల్పిత తీర్పులు వినాశకర పరిణామమే. దివాళా కేసులో ఎన్సీఎల్టీ నిర్ణయాన్ని కొట్టివేసి సుప్రీంకోర్టు తీవ్ర వ్యాఖ్యలు. నకిలీ, మనుగడలో లేని ఊహాజనిత విషయాలను కృత్రిమ మేధ ద్వారా సృష్టించి వాటి న్యాయ వ్యవస్థలో పూర్వ నిర్ణయాలుగా ఉపయోగించడం, చట్టం న్యాయం పరిధిలోకి అత్యంత విషపూరిత మెథైల్ ఐసోనైటేట్ భోపాల్ గ్యాస్ని విడుదల చేయడమే. ఇతరులు గమనించేలోపు అది అదృశ్యంగా, రహస్యంగా వినాశకరంగా మారుతుంది. న్యాయ నిర్ణయ జీవనాధారాన్ని కలుషితం చేయడమే కాకుండా హరించి వేస్తున్నట్టు సుప్రీంకోర్టు తీవ్రంగా హెచ్చరించింది. ధృవీకరించని ఏ ఆధారిత కల్పిత తీర్పుల సమాచారం న్యాయ వ్యవస్థ సమగ్రతను దెబ్బతీస్తాయని జస్టిస్ పిఎస్ నరసింహ, జస్టిస్ అలోక్ అరాదే ధర్మాసనం పేర్కొంది. దీన్ని నియంత్రించాల్సిన అవసరం ఉందని ఉద్ఘాటించింది అన్నటువంటి హైలైట్ చేశారు. కాకపోతే గ్రామీణ రోడ్లకు మహర్దశ అంటూ
18 జిల్లాల్లో 422 కోట్లతో తారు రోడ్లు, 146 రహదారులు, 19 వంతెనల నిర్మాణం, PMGY-SY 4లో మంజూరు చేసిన కేంద్రం. రాష్ట్రంలోని గ్రామీణ రహదారులకు మహర్దశ పట్టబోతుంది. అనుసంధాన రహదారుల అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం 422 కోట్ల మంజూరు చేసింది. ప్రధానమంత్రి గ్రామీణ సడక్ యోజన కింద 18 జిల్లాల్లో 347 కిలోమీటర్ల పొడవైన 146 రహదారులకు అభివృద్ధి చేయనున్నారు అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. రోడ్ల నిర్మాణం విషయంలో మాత్రం జగన్ చేసిన నిర్లక్ష్యాన్ని వీళ్ళు పక్కన పెట్టి చక్కగా బాధ్యతాయుతంగా చేస్తున్నారు. అనేక ప్రాంతాల్లో గుంటలు పూడ్చడమే కాదు, కొత్త రోడ్లు వేస్తున్నారు. ఆ విషయంలో ఈ ప్రభుత్వాన్ని ఖచ్చితంగా అభినందించాలి. కేంద్ర ప్రభుత్వ సాయంతో మరిన్ని కొత్త రోడ్లు వస్తుండటం మంచి పరిణామం. అయితే మిగిలింది 12 రోజులే. వివరాలు నింపిన ఎన్యూమరేషన్ పత్రాలు BLOలకు ఈ నెల 14 లోపు ఇవ్వాలి. వెనక్కి ఇచ్చింది 1,56,76,423 మంది. రావాల్సినవి 2,59,51,271. గడువులోగా వెనక్కి ఇవ్వకపోతే ఓటు హక్కు కోల్పోయే ప్రమాదం. ఓటర్ల జాబితా సమగ్ర సవరణ సంబంధించి ఎన్యూమరేషన్ పత్రాలు పంపిణీ 1-2% మినహా దాదాపు పూర్తయింది. రాష్ట్ర వ్యాప్తంగా 4,16,27,694 మంది ఓటర్లు ఉంటే వాళ్ళు 4,10,65,045 మందికి ఈ పత్రాలు అందినాయి. ఇంకా 5,62,649 మంది ఓటర్లకు పంపిణీ చేయాల్సి ఉందన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే ఒకే దేశం 2 అమెరికాలు అంటూ స్టీమ్ బోట్లు, ప్యాసింజర్ రైళ్లు, ఫ్యాక్టరీ యంత్రాలు వంటి సాంకేతిక ఆవిష్కరణలు అమెరికాను వ్యవసాయ ఆధార దేశం నుంచి పారిశ్రామిక శక్తిగా మార్చాయంటూ అమెరికా గురించి ఒక గొప్ప స్టోరీని హైలైట్ చేసింది. లేకపోతే సాక్షి వచ్చేటప్పటికి ఈ దారుణాల వెనక పెద్ద కుట్ర అన్నటువంటి వార్తని హైలైట్ చేసి రాష్ట్రంలో జంగిల్ రాజు నడుస్తుంది. వైఎస్ జగన్ పోలీసులను ఉపయోగించుకుని సిండికేట్గా ఏర్పడి హత్యలు చేస్తున్నారు. సిఐని సిపి, సిపిని డీజీపీ, డీజీపీని సీఎం కాపాడుతున్నారు. క్రాంతి కుమార్పై 8 ఏళ్లుగా ఎట్లాంటి కేసులు లేవు. పోలీస్ స్టేషన్కి రోజు రమ్మని 3 నెలలు వేధించారు. తన చేత చేయకూడని పనులు బలవంతంగా చేయించారని వీడియోలో క్రాంతి కుమార్ చెప్పాడు. దిగజారిన పోలీస్ వ్యవస్థకి ఈ ఘటన ఉదాహరణ. సీసీటీవీ ఫుటేజ్ని ఎవరైనా డిలీట్ చేయొచ్చా? బ్యాకప్ ఉండదా? క్లియర్ కట్ రాజధానిలో ఒక రాకెట్ నడుపుతున్నారు. క్రాంతి మరణానికి కారకులైన వాళ్ళపై SC/ST కేసు పెట్టాలి. ఇంతవరకు కనీసం కేసు ఎందుకు నమోదు చేయలేదు? క్రాంతి కుటుంబానికి న్యాయం జరిగేలా పార్టీ అండగా ఉంటుంది. మీడియాతో వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి స్టేట్మెంట్ ఇక్కడ హైలైట్ చేశారు. అలాగే వేధించి చంపేశారు, మా బిడ్డ ప్రాణం తీసుకునేలా చేశారు, ఈ పోలీసులపై కేసు కట్టి న్యాయం చేయండి వైఎస్ జగన్ క్రాంతి కుమార్ కుటుంబ విజ్ఞప్తి. పోలీసుల వేధింపుల గురించి వివరించిన తల్లిదండ్రులు. క్రాంతి కుమారుడికి దీర్ఘకాలంగా అనారోగ్య సమస్య, చలించిపోయిన జగన్ పూర్తి వైద్య సాయానికి హామీ అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. అయితే భారీ డీల్పై దాటవేత అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. 478 కోట్ల వ్యవహారం అన్నప్పుడు సిఐడి, సిబిఐ, ఈడీలకు ఎందుకు నివేదించలేదు? 53 లక్షలే మోసం చేసినట్టు FIR పెట్టడం నిజం కాదా? ఒకవేళ మొత్తం పెరిగి ఉంటే అనుబంధ ఛార్జ్ షీట్ వేయాలి కదా. మేనేజ్మెంట్ ప్రతినిధులు 61 మంది, ఏజెంట్లలో 39 మంది నిందితుల అధికారి పేరుతో ప్రత్యేక ఖాతా నిర్వహణకు న్యాయస్థానం అనుమతుందా? ఏజెంట్ల ఆస్తుల విక్రయాలపై పారదర్శకత ఏది? ఆస్తుల అమ్మకాలకు న్యాయస్థానం అనుమతుందా? ఆస్తులు బహిరంగ ప్రకటన ద్వారా వెల్లడించి వేలను విక్రయించారా? పోలీసులకు, అధికారులకు, బినామీలకి తక్కువ ధరకు విక్రయించారా? 6-7 జిల్లాల్లో తెలంగాణలోని బాధితులుంటే ఒక్క జిల్లాకే పరిమితం చేస్తారా అంటూ ఒక అవినీతి కుంభకోణాన్ని హైలైట్ చేసింది. లేకపోతే టీడీపీ పైశాచికానికి అబలబలి, కీచకులై వేధించి దాడి చేసి బలవన్మనానికి ప్రేరేపించిన ఘాతుకులు అంటూ ఒక వార్తని హైలైట్ చేశారు. ఇందులో టీడీపీ మోకల పైశాచికానికి మరో అబలబలైంది. 1.5 పాటు మృత్యుతో పోరాడాము కన్ను మూసింది. కళ్యాణదుర్గం వడ్డే కాలనీలో నివాసం ఉంటున్న చంద్రకళ, చిన్న దంపతులు బేల్దారి పనులు చేసుకుని జీవనం సాగించేవాళ్ళు. వీళ్ళకి 6 ఏళ్ల కుమార్తె, 4 ఏళ్ల కొడుకున్నారు. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రాగానే చంద్రకళపై స్థానిక టీడీపీ నాయకుడు రామాంజనేయులు కనుబడింది. కోరిక తీర్చాలంటూ వేధించాడు. వేధింపులు ఎక్కువ కావడంతో పద్ధతి మార్చుకోవాలని చంద్రకళ హెచ్చరించింది. దీంతో రెచ్చిపోయిన రామాంజనేయులు తన కుటుంబ సభ్యులతో కలిసి 1.5 క్రితం చంద్రకళ పైన ఆమె కుటుంబ సభ్యులపైన దాడికి పాల్పడ్డారు. దీని మీద పోలీసులు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదు. అవమాన భారంతో మనస్తాపానికి గురైన చంద్రకళ అప్పట్లో యాసిడ్ దాగి ఆత్మహత్యకు ప్రయత్నించింది. కుటుంబ సభ్యులు ఆమెను అనంతపురం, బెంగళూరు నగరాల్లోని పలు ప్రైవేట్ ఆసుపత్రుల్లో చికిత్స చేయించారు. వైద్య ఖర్చులకు 20 లక్షలకు పైగా ఖర్చు చేశారు. ఆసుపత్రి నుంచి వచ్చిన చంద్రకళ కేవలం మంచానికే పరిమితమైంది. పొట్ట భాగంలో రంధ్రం చేసి పైపు ద్వారా ద్రవ పదార్థాలు అందించేవారు. విషయం తెలుసుకున్న వైఎస్ఆర్సీపీ నియోజకవర్గ సమన్వయకర్త డాక్టర్ తలారి రంగయ్య మాజీ సీఎం పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి దృష్టికి చంద్రకళ పరిస్థితి తీసుకెళ్లి వైద్య ఖర్చులకు ఆర్థిక సహాయం అందించి అండగా నిలిచారు. టీడీపీ నేత కుటుంబ సభ్యులు చంద్రకళపై దాడికి పాల్పడినప్పుడు పట్టించుకుని పోలీసులు ఆమె యాసిడ్ దాగి బలవన్మానానికి ఎత్తించిన తర్వాత కేసు నమోదు చేసి గంటలోపే స్టేషన్ బెయిల్ ఇచ్చి నిందితులను వదిలేశారు. దీంతో తమ బిడ్డను అన్యాయంగా పొట్టన పెట్టుకున్నట్టు చంద్రకళ కుటుంబ సభ్యులు, బంధువులు గురువారం కళ్యాణదుర్గం పట్టణ పోలీస్ స్టేషన్ దగ్గర ధర్నాకు దిగారు. బాధ్యులపై అప్పట్లో టీడీపీ నేతలు ఒత్తిళ్లతో తూతుమంత్రం కేసులు కట్టి తమ బిడ్డ చావుకు కారణమైన ఆవేదన వ్యక్తం చేశారు. బాధితురాలి పిల్లలకు దిక్కెవరంటూ ప్రశ్నించారు. దీంతో పట్టణ సీఐ హరినాథ్ మృతురాలి కుటుంబ సభ్యులతో మాట్లాడారు. నిందితులు ఎంతటి వారినైనా ఉపేక్షించేది లేని చట్టపరంగా కఠిన చర్య తీసుకుంటామని
హామీ ఇచ్చారన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఇకపోతే ప్రైవేటుకి సంజీవని, సర్కారు వైద్యానికి సమాధి అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. కర్ణాటకలో ఫెయిల్ అయినటువంటి పథకాన్ని ఇక్కడ అమలు చేస్తున్నారన్నటువంటి కోణాన్ని టచ్ చేసుకొచ్చారు. సర్కారు వైద్యానికి చంద్రబాబు సమాధి గడుతున్నారు. ప్రభుత్వ ప్రైవేటు భాగస్వామ్యం పీపీపీ మోజులో ప్రైవేటుకి ప్రజాదానాన్ని దోచిపెడుతున్నారు. ఇప్పటికే 2 ఏళ్లలో గత ప్రభుత్వం అభివృద్ధి చేసిన వైద్య వనరులు నిర్వీర్యం చేసిన చంద్రబాబు తాజాగా పక్క రాష్ట్రాల్లో ఘోరంగా విఫలమైన కార్యక్రమాలు ఏపీ ప్రజలు నెత్తిన రుద్దుతున్నారు. గతేడాది జూలైలో ప్రైవేట్ భాగస్వామ్యం తన సొంత జిల్లా చిత్తూరులో ప్రారంభించిన సంజీవని కార్యక్రమంలో గతంలో కర్ణాటకలో విఫలమైన ప్రోగ్రామే. త్వరలో ఈ కార్యక్రమాన్ని రాష్ట్ర వ్యాప్తంగా అమలుకి ఇటీవల కేబినెట్ ఆమోదం తెలిపింది. ఇందుకోసం మొదటి ఏడాది 149 కోట్లు, తర్వాత ఏడాది 55.5 కోట్లు వెచ్చించబోతున్నట్టు ప్రకటించింది. ఇప్పటికే కుప్పం, చిత్తూరు జిల్లాలో పైలట్ కార్యక్రమం కోసం 10 కోట్ల వరకు ప్రభుత్వం ఖర్చు చేసింది. 2029 నాటికి ఏకంగా 260 కోట్ల మేర ప్రైవేట్ సంస్థకు దోచిపెట్టేందుకు నీకెంత నాకెంత సూత్రంతో ఈ నిధులు ప్రాజెక్టుని చంద్రబాబు ఏపీ ప్రజలను ఎత్తున రుద్దుతున్నారనే విమర్శలు బలంగా వినిపిస్తున్నాయి. పొరుగున ఉన్న కర్ణాటకలోని కోలార్ జిల్లాలో ప్రైవేట్ భాగస్వామ్యంతో 2017లో డిజిటల్ నెర్వ్ సెంటర్ కార్యక్రమాన్ని సిద్ధరామయ్య సర్కార్ మొదలుపెట్టింది. తొలుత పైలట్ ప్రాజెక్టుగా అమలు చేసింది. అయితే ఆ కార్యక్రమం ఘోరంగా విఫలంగా అవడంతో అప్పటి ప్రభుత్వం అడుగు ముందుకేయలేకపోయింది. ఇదే సందర్భంలో దేశంలో డిజిటల్ వైద్య సేవలను బలోపేతం చేస్తూ ఆయుష్మాన్ భారత్ డిజిటల్ మిషన్, ఈ సంజీవని వంటి కార్యక్రమాలు కేంద్ర ఆరోగ్య శాఖ ప్రారంభించిన నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం సొంతగా ఒక ప్రత్యేక నెట్వర్క్ నడపడం కంటే కేంద్రం అందించే నిధులతో ప్రభుత్వ రంగంలోని ఆరోగ్య సేవలను అభివృద్ధి చేయాలి అక్కడ ప్రభుత్వం నిర్ణయించింది. అయితే దీన్ని సంజీవని అంటూ మన రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయడం వైద్య వర్గాలను విస్మరిస్తుంది. వాస్తవానికి సంజీవని కార్యక్రమం గత వైద్య జగన్ హయాంలో ప్రభుత్వ రంగంలో దిగ్విజయంగా అమలైన కార్యక్రమే. అప్పట్లో టెలిమెడిసిన్ ద్వారా రోగులకు స్పెషలిస్ట్ వైద్యులు కన్సల్టేషన్ సేవలను వైద్య జగన్ ప్రభుత్వం ప్రారంభించింది. వైఎస్ఆర్సీ ప్రభుత్వం దిగిపోయిన నాటికి రాష్ట్రంలో 85% మేర పౌరులకు ఆయుష్మాన్ భారత్ డిజిటల్ హెల్త్ అకౌంట్లు అబా రూపొందించారు. అంతేకాకుండా పౌరులందరికీ స్క్రీనింగ్ చేసి ఆరోగ్య వివరాలను డిజిటల్ హెల్త్ అకౌంట్స్లో నిక్షిప్తం చేశారు. ఆరోగ్యశ్రీ పథకాన్ని బలోపేతం చేయడంలో భాగంగా పథకం కింద పొందిన చికిత్సల వివరాలన్నింటి కూడా డిజిటలైజ్ చేశారన్నట్టు వార్తని హైలైట్ చేసి, అయితే ఇకపై ఇంకెన్ని కష్టాలు. ఏఐ ఆధారిత ఈ క్రాపట పంటల నమోదులో వెంటాడుతున్న సాంకేతిక సమస్యలు. చంద్రబాబు సర్కార్ పాలనలో ఈ క్రాప్ నమోదు మొక్కుబడి తంతుగా మారింది. నమోదులో జాప్యం జరుగుతున్న జాప్యం రైతుల పాలిటి శాపంగా మారుతుంది. సాగు చేసిన పంట ఉత్పత్తులు మద్దతు ధరకు అమ్ముకోవడం, వైపరీత్యాల వల్ల నష్టపోయిన పంటలకు ఇన్పుట్ సబ్సిడీ, పంటల బీమా పరిహారం, 0 వడ్డీ రైతు వంటి సంక్షేమ పథకాలు పొందడంలో కీలకమైన ఈ క్రాప్ నమోదుకు రాష్ట్ర ప్రభుత్వం ఏటా తీవ్ర నిర్లక్ష్యం చేస్తుంది అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే టీవీకేలో 4 అన్నాడీఎంకే మాజీ మంత్రులు, తమిళనాడులో అన్నాడీఎంకే చెందిన 4 మాజీ మంత్రులు సీఎం విజయ్ నేతృత్వం తమిళగ వెట్రి కళగం పార్టీలో చేరారు. మాజీ మంత్రులు విజయభాస్కర్, ఎంఆర్ విజయభాస్కర్, ఎంఎస్ఎం ఆనంద్, ఎస్ వలర్మతి తమ అనుచరులతో కలిసి గురువారం టీవీకేలో చేరారు. అన్నాడీఎంకే నుంచి ఇప్పటికే 4 ఎమ్మెల్యేలు వారి పదవులకు రాజీనామా చేసి టీవీకేలో చేరిన విషయం తెలిసిందే. తాజాగా మాజీ మంత్రులు ఎమ్మెల్యేలు సి విజయభాస్కర్, ఎంఆర్ విజయభాస్కర్ వారి పదవులకు రాజీనామా చేశారు. వీళ్ళతో పాటు మాజీ మంత్రులు ఎంఎస్ఎం ఆనంద్, ఎస్ వలర్మతి వారి మద్దతుదారులు చెన్నైలో జరిగిన కార్యక్రమం టీవీకేలో చేరారు. వీళ్ళని పార్టీ ప్రధాన కార్యదర్శి ఆనంద్, సమన్వయ కమిటీ కన్వీనర్ సెంగోటియన్, మంత్రులు ఆదవ్, అరుణ్ రాజ్ పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా టీవీకేలో చేరిన నేతలు అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి పళనిస్వామిపై తీవ్ర విమర్శలు చేశారు. అన్నాడీఎంకేని సర్వనాశనం చేశారు. ఇక ఆ పార్టీ పళనిస్వామి రూపంలో పాతాళంలోకి దిగిపోతుందన్నారు. ఇదిలో ఉండగా తిరుచి తూర్పు నియోజకవర్గం సీఎం విజయపై పోటీ చేసిన అన్నాడీఎంకే అభ్యర్థి ఇంజనీర్ కె రాజశేఖర్ కూడా టీవీకేలో చేరారన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. మాజీ మంత్రి సెంధిల్ బాలాజీ అరెస్ట్ కసరత్తు. తమిళనాడు సీఎం విజయ్ నేతృత్వంలో ప్రభుత్వాన్ని కూల్చేందుకు కుట్ర చేసిన కేసులో మాజీ మంత్రి డీఎంకే ఎమ్మెల్యే సెంధిల్ బాలాజీని అరెస్ట్ చేయడానికి చెన్నై పోలీసులు కసరత్తు చేపట్టారు. ఆయన సోదరుడు అశోక్ కుమార్ మీద కేసు పెట్టారు. విజయ్ ప్రభుత్వాన్ని కూల్చేందుకు టీవీకే ఎమ్మెల్యేలను ప్రలోభపెట్టేందుకు పలు బృందాలు రంగంలోకి దిగినట్టు ఇళయరాజా అని ఎమ్మెల్యే ఇచ్చిన ఫిర్యాదుతో వ్యవహారం బుధవారం వెలుగులోకి వచ్చిన విషయం తెలిసిందే అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఇకపోతే ఆంధ్రజ్యోతి 105 కోట్లతో కొత్త ఏపీ భవన్, 2.5 లక్షల చదరపడుగుల విస్తీర్ణంలో నిర్మాణం, బాధ్యతలు ఎన్బిసిసికి, ఢిల్లీలో నిర్మించనున్న కొత్త ఏపీ భవన్ నమూనా చిత్రాన్ని ఇక్కడ హైలైట్ చేశారు. లేకపోతే అమరావతిని ఆపలేరు, అది ఎవరి తరమూ కాదు, గొడ్డలి పార్టీది, రోజుకో మాట. చంద్రబాబు అసెంబ్లీ సాక్షిగా అమరావతికి నాడు మద్దతు, అధికారంలోకి వచ్చి 3 రాజధానులు అన్నారు, ఇప్పుడు మావిగాని పాట పాడుతున్నారు అన్నటువంటిది హైలైట్ చేశారు. లేకపోతే ఇలాగైతే కష్టమే సర్ అంటూ దగ్గర పడుతున్న ఎన్యూమరేషన్ ఫామ్లు గడువు ఇప్పటిదాకా 98.65% పంపిణీ, వాటిలో 37.66% డిజిటలైజేషన్ పూర్తి. 12 రోజుల్లో మిగతా పూర్తి చేయగలరా? అదనపు పనులతో తీవ్ర ఒత్తిడిలో బిఎల్ఓలు, తమకు సర్విధులు వద్దంటున్న అంగన్వాడీలు అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే చంద్రబాబు ఉక్కు సంకల్పం అంటూ బాబే ఈ ప్రాజెక్టు తీసుకొస్తున్నారన్నటువంటి కోణాన్ని హైలైట్ చేశారు. 2023 ఫిబ్రవరి 15 స్టీల్ ప్లాంట్ భూమి పూజలు అర్చకులు పట్టుకున్న రాయిపైన టెంకాయ కొడుతున్న సీఎం జగన్ అంటే అక్కడ కూడా వీళ్ళ విషయాన్ని అలాగే చెబుతూ వచ్చారు. అవునంటే 2023లోనే
కార్యక్రమం జరిగింది కదా అప్పుడు జెండాలకు సంబంధించి. ఇప్పుడు మళ్ళీ జరుపుతున్నారు. అది తేడా. దాన్ని అసలు విషయం ఇక్కడేంటి, దాంట్లో రాసుకొచ్చేది చేత్తో అర్చకుడు రాయి పట్టుకుంటే దాని మీద కొబ్బరికాయ కొట్టాడు. చంద్రబాబు నాయుడు గారైతే తనే కొడతారు అన్నట్టు. కొబ్బరికాయకిను జిందాల్ ఫ్యాక్టరీకి ఏమైనా సంబంధం ఉందా? వీళ్ళ విష ప్రచారానికి అదే సజీవ సాక్ష్యం. కాకపోతే హాజరు ప్రభుత్వ బడిలో, చదువు ప్రైవేటులో ఒకే ఒక విద్యార్థితో సమస్య నడుస్తున్న ప్రభుత్వ పాఠశాల, ఆమెకు అందిన విద్యా సామాగ్రి, మధ్యాహ్న భోజనం, రిజిస్టర్లో మాత్రం 14 మంది వస్తున్నట్టు రికార్డు. ఒకవైపు కొన్ని ప్రభుత్వ పాఠశాలలో సీట్లన్నీ ఫుల్ అయ్యి నో అడ్మిషన్ బోర్డులు కనిపిస్తున్నాయి. మరోవైపు కొన్ని పాఠశాలలు మాత్రం విద్యార్థులు లేక వెలవెలబోతున్నాయి. ప్రభుత్వ పాఠశాలలో హాజరు కనిపిస్తున్న చదువు మాత్రం ప్రైవేట్ స్కూళ్లలో కొనసాగుతుంది. నంద్యాల జిల్లా నంద్యాల మండలం పులిమద్ది గ్రామంలోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో ఒకే ఒక విద్యార్థితో నడుస్తుంది. 1వ తరగతిలో ఒక విద్యార్థిని మాత్రమే పాఠశాలకు వస్తుంది. కానీ ఉపాధ్యాయుడు కృష్ణారావు మాత్రం హాజరు పట్టికలో 5గురు వస్తున్నట్టు చూపుతున్నారు. మిగిలిన 4 విద్యార్థులు స్థానిక ప్రైవేట్ పాఠశాలలో చదువుతున్నారు. 2వ తరగతి రిజిస్టర్లో 8 మంది విద్యార్థులు పాఠశాలకు హాజరవుతున్నట్టు అటెండెన్స్లో చూపారు. కానీ అందులో ఏ ఒక్కరూ పాఠశాలకు రావడం లేదు. అందరూ ప్రైవేట్ స్కూళ్ళకి చేరిపారు. మొత్తానికి ఈ పాఠశాలకు రోజుకు హాజరవుతున్న ఏకైక విద్యార్థి నిహారిక మాత్రం. అయితే పాఠశాల తెరిచి 2 వారాలు అవుతున్న ఆమెకి స్కూల్ బ్యాగ్ ఇవ్వలేదు, యూనిఫామ్ పుస్తకాలు కూడా పంపిణీ చేయలేదు. ఇదేదో ఒక స్కూల్ లోపం అన్నట్టు, టోటల్ విద్యా వ్యవస్థ లోపం, పుస్తకాలు ఇవి ఇవ్వకపోవడం అన్నట్టు. దాన్ని లోకేష్నో లేకపోతే చంద్రబాబును విమర్శించే ఓపిక లేక దాన్ని ఆ స్కూల్ మీద తోసేస్తున్నటువంటి పరిస్థితి. విద్యా వ్యవస్థ అద్భుతంగా సాగిపోతుంది. రాష్ట్రం అంతా కూడా ఒక పక్కన కబుర్లు చెప్తున్నటువంటి పరిస్థితి. ఇది దినపత్రికలో వచ్చిన వార్తలు వెనకాల జరుగుతున్న పరిణామాలు.